షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం. ఇదొక నిన్న ఓ పెద్ద లొల్లి. మనవలు నలుగురికి సమానంగా పంచాలన్నది రాజశేఖర రెడ్డి ఆదేశం. షర్మిలకు ఇచ్చింది వాటా కాదు, డివిడెంట్ మాత్రమే. ఆస్తుల పంపకం జరగలేదు. అసత్య ప్రచారాలు వద్దు. వైఎస్ విజయమ్మ ప్రకటన. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించి నాటికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని, ఇవన్నీ మనవలు మనవరాలు, కుమారుడు జగన్, కుమార్తె షర్మిల సంతానం నలుగురికి సమానంగా పంచాలన్నది ఆయన ఆదేశం కూడా అని వైఎస్ సతీమణి విజయమ్మ ప్రకటించారు. షర్మిలమ్మ పిల్లలకు జగన్ అన్యాయం చేశారని అన్నారు. మేనలుడు మేనకోడలికి జగన్ ఎప్పటికీ అయినా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఇల్లు, 230 కోట్ల నగదు, ఇతర ఆస్తులు ఇచ్చిన జగన్ కష్టార్జితంలో షర్మిల వాటా అడుగుతున్నారంటూ వైకాపా నేతలు పత్రికల్లో అసత్య ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో ఆస్తుల వ్యవహారంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి విజయమ్మ శుక్రవారం నోటరీ ద్వారా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. 2009లో రాజశేఖర రెడ్డి మరణించినట్టుకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని విజయమ్మ స్పష్టం చేశారు. ఈ ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని, ఉన్న ఆస్తులన్నింటినీ మనవలు మనవరాలు నలుగురికి సమానంగా ఇవ్వాలన్నది వైఎస్ఆర్ ఆదేశం అన్నది సన్నిహితులందరికీ తెలిసిన వాస్తవమని పేర్కొన్నారు. సో ఇదొక పెద్ద లొల్లి ఇప్పుడు రాష్ట్రంలో. ఏది వైఎస్ కుటుంబ సభ్యుల ఆస్తులను మనవలు మనవరాలకు దీంట్లో ఇక టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంది పంచాలని. నిజంగానే ఒక తండ్రి ఆస్తిలో బిడ్డకు కొడుకుకు సమానంగా ఎవరన్నా పంచుతున్నారని నిన్న వైసీపీ వాళ్ళు మొదలుపెట్టారు. వైఎస్ వాళ్ళ చెల్లెకు పంచడానికి మరి ఈమె ఒప్పుకున్నదా అని ఒక ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెల్లెలకు చంద్రబాబు నాయుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తిలో, చంద్రబాబు నాయుడు సంపాదించిన ఆస్తిలో సమానంగా పంచుతున్నారా? అట్లనే జగను షర్మిలకు ఇచ్చిన ఆస్తుల్లో ఇవి రెండు సమానం కాదు అని ఒక వాదన ఉన్నది, వీళ్ళది ఒక వాదన ఉన్నది. ఇది ఇంట్లో పంచాయతీ, ఓవరాల్గా పక్కాగా ఇంట్లో పంచాయతీ. దీంట్లో అసలు రాజకీయం ఏమీ లేదు. వాళ్ళు ఇంట్లో కొట్లాడుకునే దానికి షర్మిల వచ్చి రోడ్డు మీద పడేసి మా అన్న లాంటి అన్న ఇంకొకడు అన్న పదానికే కలంకం. ఈమె అన్న కోసము చెల్లె ఏదో అద్భుతాలు చేసి అన్నను జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి పోయి డప్పు కొడుతున్నది ఆమె. అన్నను ఈ అన్న ఏంది, నేను మా నాయన చచ్చిపోయిన వాళ్ళను ఓదారుస్తాను, నేను ఓదార్పు యాత్ర చేస్తానంటే నువ్వు ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదని పార్టీ నుంచి బయటికి గెంటేసి 16 నెలలు ఆయనను జైల్లో పెడితే ఆ పార్టీలో ఇప్పుడు ఆమె అధ్యక్షురాలయ్యి ఆ పార్టీకి వంతబారుతుంది. ఇది ఆమెకు అన్న మీద ఉన్న ప్రేమ, ఇది ఈమె కొడుకు మీద ఉన్న ప్రేమ. ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారము, కుటుంబ రాజకీయం. దీనికి అసలు జనాలకు రూపాయి ఉపయోగం ఉందా? లేదు. కానీ పొద్దున లేస్తే ఇప్పుడు బీజేపీ, వైసీపీ, టీడీపీ, జేఎస్పీ ఈ మూడు ఏం మాట్లాడుతున్నాయంటే జగన్ ఇళ్లలో వాటాలను ఎట్లా పంచాలి అని వీళ్ళు లెక్కలు వేయాలి, వాళ్ళు పంచుకోవాలి. అది ఆల్రెడీ కోర్టులో ఉన్నది. సరే సమాజంలో ఉన్నదంటే కాదు, కోర్టులో ఉన్నది. కోర్టులో ఒక కోర్టు ఆల్రెడీ ఎన్సిఎల్టీ నేషనల్ లా ట్రిబ్యునల్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళొక తీర్పు ఇచ్చారు. లేదా ఆ తీర్పు కావద్దని చెన్నై కోర్టుకి వెళ్ళారు. చెన్నై కోర్టుకి వెళ్తే వాళ్ళు లేదు దాన్ని సమీక్షించారని. అది కోర్టులో ఉన్న దాని మీద అసలు మాట్లాడమే సబ్జుడీసు. దాని మీద ఇప్పుడు విజయం ఏం మాట్లాడుతున్నారు, వైఎస్ ఆదేశం అని మాట్లాడుతున్నారు. వైఎస్ ఆదేశమా, వైఎస్ ఏంది ఆయన ఉద్దేశమా అనేది ఈరోజు కోర్టు తేల్చాలి. ఈ ఆదేశాలు ఉద్దేశాలు అయితే ఏమి ఉపయోగం ఉంటుంది కదా. ఈడ పత్రాలు, చట్టాలు, వ్యవస్థే నడుస్తుంది. కోర్టుకు పత్రాలు ఏదుంటే అది తెలుస్తుంది. ఆల్రెడీ ఎన్సిఎల్టీలో ఒకటి తెలిసింది. ఇప్పుడు మళ్ళీ అది ఏంది చెన్నై కోర్టులోనే ఏదో కోర్టులో తలగబడ్డది. ఆ కోర్టు తేల్చిన తర్వాత కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ లొల్లి? ఓన్లీ రాజకీయం. చివరికి తల్లి, చెల్లి, తనయుడు వీళ్ళు కూడా ఒక కుటుంబంలో ఒక సిద్ధాంతం మీద ఉండలేని దౌర్భాగ్యమైన రాజకీయ వ్యవస్థలో, దౌర్భాగ్యమైన సమాజంలో మనం కొనసాగుతున్నాం. దానికి మనం సిగ్గుపడాలి.